బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. ఇవాళ ఒక ప్రత్యేక వంటకం చూద్దామండి. మామూలుగా మనకి పోలాల అమావాస్య వస్తుంది కదా, ఈ పోలాల అమావాస్యకి అమ్మవారికి పోలి అనేది భోగంగా పెడతారు. ఈ పోలి అంటే ఏంటంటే వాసన పోలి అంటారు. గోదావరి జిల్లాల వైపు బాగా తెలుస్తుంది, కోనసీమలో ఎక్కువగా చేస్తారు. మినపిండి మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది కింద ఆవిరికూడం లాగాను, లేదా పైన పోలి అంటారు, వాసన పోలి దాని పేరే. అది పైన క్లాత్ మీద వేసి దాన్ని ఇట్లా అట్టులాగా చేసి నివేదన పెడతారు. దాంతోపాటు బుట్ట పోలి అని రెండు చెప్తారు. ఆ బుట్ట ఏంటంటే పనస ఆకులతోటి బుట్టలు కుట్టి ఆ బుట్టలో ఇడ్లీ పిండి పోసి ఆవిరి మీద ఉడికించి అది పెడతారు. ఒక ప్లేటు పైన ఒక బుట్ట పెడతారనమాట. కొట్టంగి బుట్టలు అంటారు, అయితే పొట్టిక్కలు అని కూడా అంటుంటారు. అక్కడ మనకి ఇప్పుడు టిఫిన్ లాగా కూడా దొరుకుతున్నాయి. ఇదివరకు ఇళ్లల్లోనే చేసేవాళ్ళు. పనస ఆకుతోటి, పనస ఆకులు మామూలుగా మన పనస చెట్లు ఉంటాయి కదా, ఆకులతోటి చిన్నగా బుట్టలాగా చేస్తారు. ఇది ఈజీ బుట్ట కాదు, కొంచెం టఫ్ ఈ బుట్ట చేయటం. దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. 4 ఆకులతోటి ముందు 4టిని ట్యాగ్ చేయటము, తర్వాత దేనికి దానికి ఇలా అతికించి ఇట్లా బుట్టలాగా చేస్తారు. ఈ బుట్టలో మన రెగ్యులర్ ఇడ్లీ పిండి కాకుండా బియ్యము మినపప్పు కలిపిన పిండిని పెట్టుకుంటారు. మినపప్పు రుబ్బుకోవటం, దాంట్లో 1కి 1.5 బియ్యపు రవ్వ కలపాలి. దీన్ని చక్కగా ఇడ్లీ బ్యాటర్ లాగా, ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో ఒక మరీ గరిటెజారుగా కాకుండా, పల్చగా కాకుండా ఒక రవ్వ కొంచెం గట్టిగా, కొంచెం జీలకర్ర వేసి ఈ బుట్టల్లో పోసేసి ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ పనస ఆకుల తాలూకు రసాన్ని పీల్చి అది మంచి వాసన వస్తుందండి, ఎంత బాగుంటుందో. అయితే బుట్ట కుట్టడం కష్టం. నేను ఇడ్లీ పిండి చూపించట్లేదు, ఈ బుట్టలు చూపించాలనే ప్రయత్నం అనమాట. బుట్ట కొంచెం కష్టపడ్డాం, ఎందుకంటే మాకు దొరికిన ఆకులన్నీ కూడా మంచి ముదురు ఆకులు, ఈజీగా వంచలేకపోతాం, వంచంగానే విరిగిపోతున్నాయి. దీంట్లో రెండో మెథడ్ ఏంటంటే ఇట్లా కోన్ షేప్లో చేసుకోవటం. కోన్ ఈజీగా కుదురుతుంది. ఒక ఆకును మన తమలపాకు ఎలాగా ఈ మన కిళ్ళి చుడతాం చూడండి, అట్లా చుట్టేయటమే ఇలాగా. దీంట్లో ఏంటంటే ఇందులో ఇడ్లీ పిండి పోసేసి దీన్ని ఆవిరికి పెట్టేస్తే చక్కగా కోన్ షేప్లో వస్తుంది, చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. పనస ఆకుల వాసనని పీలుస్తుంది అనమాట. ఇది హెల్దీ అని చెప్తారు. ఈ గోదావరి జిల్లాలో ఏంటంటే పనస బాగా తింటారు. మామూలుగా తొన్నలు తినడం కాకుండా పనస కాయతోటి కూరలు కూడా చేసుకుంటారు కదా. ఈ వాసన మహా ఎక్సలెంట్గా ఉంటుంది, ఒక ప్రత్యేకమైన రుచి. కేరళలో దీన్ని మనం అరిటాకులతో చేయడం చూస్తాం. ఈ పనసాకులు కనుక చుట్టుపక్కల ఎక్కడైనా ఇళ్లలో ఉంటే అప్పుడప్పుడు టిఫిన్ లాగా ట్రై చేయండి. ఇడ్లీనే కొంచెం డిఫరెంట్గా, ఇడ్లీ రవ్వతో కాకుండా బియ్యపు రవ్వతోటి. నేను ఇప్పుడు ఇదిగోండి ఇడ్లీ పిండి చేసి పెట్టాను. ఇదేంటంటే 1 గ్లాసు మినపప్పు నానబెట్టి రుబ్బుకుని దాంట్లో గ్లాసున్నర బియ్యపు రవ్వ, 2 ఒకేసారి నానబెట్టాలండి. బియ్యపు రవ్వ నానకపోతే బాగుండదు. ఒక 4 అవర్స్ నానబెట్టి మినపప్పు రుబ్బేయటం, బియ్యపు రవ్వను శుభ్రంగా కడిగేసి అందులో కలిపేసేయటం, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవటం, ఈ బుట్టలు చేయటం, బుట్టల్లో పిండి పోసేయటం, ఉడికిచ్చేయటం. చూద్దాం ఎట్లాగో. బుట్ట 1, 2 చేయగలిగాను, నేను ఎక్కువ చేయలేకపోయాను, ఆకులతోటి బాగా కుదరలేదు. బుట్ట షేప్ చూడండి బాగా వచ్చింది, కానీ వింటలేదన్నమాట మాట. ఇదేమో వెళ్ళిపోతానంటుంది, పక్కింటికి వెళ్తానంటుంది, మన ఇంట్లో ఉండకుండా. దీనికి ఏం చేస్తారంటే ఇవి కట్ చేసేసుకోవాలి, కొంచెం రౌండ్గా తీసేయాలన్నమాట. మనం పట్టుకోవడానికి వీలుగా ఉంచుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం ఇది పట్టుకోవచ్చు. ఈ బుట్టలో పోసుకోవాలన్నమాట. ఈవెన్ ఇది కూడా అలాగే కట్ చేద్దాం. ఇది కొంచెం అలవాటు అయితే కుదురుతుందండి. కొంచెం లేతాకులు ఉండాలి, మరీ ఎక్కువ లేతగా కూడా ఉండకూడదు. కోన్ చేయటం సులువు, చూపిస్తాను నేను మీకు. ఈ కోన్ చేయటం 2 పుల్లలు ఉంటే చాలు. కొబ్బరి నీళ్ళలు ఉంటాయి కదా, వాడినవి కాదు, ఫ్రెష్ కొబ్బరి చీపుర్లు లేదా పూచిక పుల్లలు, వాటితోటి మనం ఎలా తమలపాకును పట్టుకుంటామో అలాగే జస్ట్ కోన్ లాగా చేయాలన్నమాట. దీనికి అడుగు వైపున ఇంత హోల్ రానివ్వకూడదు, కొంచెం క్లోజ్ చేస్తే పిండి బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఒక 2 పుల్లలు కనుక పెడితే చక్కగా వస్తుంది. ఒక పుల్లతోటి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక పుల్ల, పై వైపున ఇంకొకటి, అప్పుడు చక్కగా నీట్గా కుదురుతుంది అనమాట, మధ్యలోంచి వచ్చేయకుండా. పనసాకు పెళుసుగా ఉంటుంది, మాట వెందు. ఇదిగోండి, ఈ కోన్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అలాగా పోసేయాలి. ఇది ఫుల్గా పీకల దాకా పోయకూడదండి, కొంచెం తగ్గించుకుని పోసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఉబ్బుతుంది కదా, పైకి వస్తుంది ఇడ్లీ పిండి ఉడికేసరికి. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ఏం చేయాలంటే ఇది నిలబడదు. పొట్టి చిన్న చిన్న టీ గ్లాసులు, కాఫీ గ్లాసులు ఉంటే గ్లాసుల్లో పెట్టేస్తే కరెక్ట్గా కూర్చుంటుంది. లేదా మనం వాసన పోలీలో వేస్తే, అంటే కింద గిన్నెలో నీళ్ళు పోస్తే పైన ఒక క్లాత్ కట్టామనుకోండి, ఇట్లా పడుకోబెట్టేసేట్లు ఇలా రౌండ్గా పేర్చచ్చు.
మేమేమో ఇడ్లీ పాత్రలో పెట్టదలుచుకున్నాము, ఈజీగా ఉంటుందని చూపిస్తాను. అది ఇడ్లీ పాత్ర కానీ మన దగ్గర ఉంటే, లేదా పెద్ద సైజు కుక్కర్ కానీ ఏదైనా ఒక మందపాటి పాత్ర కానీ పెట్టండి. మామూలుగా మనం ఇడ్లీకి ఎట్లా స్టీమ్ చేస్తాం, ఇది కూడా అంతే. ఒక గ్లాసున్నర నీళ్ళు పోద్దాం అడుగున. దీంట్లో ఒక ప్లేట్ వేసి పెట్టుకోండి, దీని మీద ఈజీగా నిలబడడం కోసం అనమాట. మనం చూడండి ఆకు కోన్లో నింపాం కదా, దాన్ని ఇందులో పెట్టేద్దాం. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ఎన్ని కోన్స్ చేసామో చూడండి, 1 2 3 4 వరుసగా అన్ని కోన్సే. ఈ కోన్లో ఇది కొంచెం పొట్టి కోన్ చేసాం చూడండి. ఇవాళ ఏంటంటే ఇది ఒక ఏమన్నా కుటీర పరిశ్రమ లాగా అయిందనమాట. మొత్తం లోపల ఉన్న కెమెరామ్యాన్ జయ, ఇంకా హెల్పర్లు ఉన్న వాళ్ళందరూ, ఎక్స్ట్రాగా ఇక్కడ కూర్చుని ఉండే చిన్నపిల్లల యాంకర్లు అందరూ తలా ఒక చెయ్యి వేశారనమాట. ఏంటంటే ఇదేదో కొత్త కుటీర పరిశ్రమ లాగా ఉంది, సరదాగా ఉంది. చేసి చూడండి. మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే ఒక పూట టిఫిన్గా ఇదంటే డిఫరెంట్ షేప్లో ఉంటుంది కదా, పిల్లలు కూడా మనం చేసిన ఈ కొట్టంగి బుట్టలన్నిటినీ ఇందులో ప్లేస్ చేసేసామండి. ఒకటేమో ప్యూర్ ఒట్టి బుట్ట, మిగిలినమేమో గ్లాసులో పెట్టాం, ఒక 4 కోన్స్ ఏమో మధ్యలో నుంచోబెట్టాం. దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇడ్లీ పిండి రవ్వ కలిపింది ఉన్నా వాడుకోవచ్చు. దీనికోసమే మనం చేయాలనుకుంటే బియ్యపు రవ్వ, ఒక మినపప్పుకి 1.5 బియ్యపు రవ్వ, ఆ పిండిని కలిపి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇది బియ్యపు రవ్వతోటే చేశాను. ఉడికాక వీటి స్వరూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇడ్లీకి కొంచెం సన్న గ్రెయిన్స్ వస్తాయి, దీనికి కొంచెం గ్రెయిన్స్ కొంచెం మందంగా వస్తాయి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగిద్దాము, మూత పెట్టేద్దాం. ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు స్టీమ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే దీంట్లో మనం ప్రత్యేకంగా చేయవలసిన ఒక విషయం ఏంటంటే, పులిసిన ఇడ్లీ పిండి పెట్టకండి, అదంత రుచిగా ఉండదు. ఫ్రెష్ ఇడ్లీ పిండి అప్పుడే జస్ట్ పొంగబోతున్న దాన్ని కనుక పెడితే చాలా ఎక్సలెంట్గా కుదురుతుంది రుచి. వీటిని చల్లారేదాకా ఓపెన్ చేయకూడదు, కాస్త బాగా చల్లారిపోయాక అప్పుడు చక్కగా వచ్చేస్తాయి. కొంచెంసేపు గాలికి ఆరనిచ్చి అప్పుడు ఓపెన్ చేద్దాం. మూత తీసేసాం కదా, ఒక 5 నిమిషాలు చూడండి ఎంత బాగుందో క్యూట్గా. ఒక 5 నిమిషాలు దీన్ని బాగా చల్లారని వాళ్ళు, అప్పుడు మనకి ఇది ఆకు తీసేస్తే నీట్గా ఊడొస్తుంది, అంటుకోకుండా వస్తుంది. కాస్త చల్లగా ఆవనిచ్చి వేడివేడి ఇడ్లీలు ఆలోచించకండి. ఇవి ఒక రవ్వ చల్లారితేనే పులుసుతోటి, అల్ల పచ్చడితోటి, కొబ్బరి పచ్చడితోటి, దేనితోటైనా బాగుంటాయి. మా ఇంట్లో చాయిస్ అయితే బెల్లం పాకంతో కూడా మహా బాగుంటాయి. చేసి చూద్దాం ఎట్లా వచ్చినాయో. ఈ పుల్లలు 2 తీసేయాలి. ఆకు పుల్లలు తీసేయటము, ఆకు వలిచేస్తే చూడండి ఎట్లాంటి కోనికల్ షేప్లో వచ్చిందో. మనం ఈ ఆకుని ఏ షేప్లో పెడితే, ఎట్లా నుంచో పెడితే అలాగే చక్కగా వస్తాయి. పిల్లలకి భలే సరదాగా ఉంటుందండి, పెద్దవాళ్ళకి కూడా సరదాగానే ఉంటుంది. కొట్టంగి బుట్టలు లేదా పొట్టిక్కలు చక్కగా నెయ్యి వేసుకుని దీని మీద సాంబార్తో, తర్వాత ఏమో పల్లి పచ్చడి కానీ, కొబ్బరి పచ్చడి కానీ, అల్ల పచ్చడి కానీ, ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితోటి, అవేవి లేకపోతే ఆవకాయతో ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. కొత్త ఆవకాయ, ఈ కొట్టంగి బుట్టలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. వచ్చే నెలలో రాబోయే మన పోలాల అమావాస్యకి ఈ ప్రసాదాన్ని చేసి మనం అమ్మవారికి నివేదనగా కూడా చేయొచ్చు.